ध्यायेत् सर्वविघ्नोपशान्तये। జాబిలీ బోర్డుకు వచ్చినటువంటి గెస్ట్లు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ టికెట్స్ తీసుకుని బోర్డు దగ్గరికి రావాలి. ఫాస్ట్గా జాబిలీ బోర్డుకు వచ్చినటువంటి గెస్ట్లు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ టికెట్స్ తీసుకుని ఫాస్ట్గా బోర్డు దగ్గరికి రావాలండి. ఓకే మరి మన బోర్డు బయలుదేరిన ఆ ప్లేస్ వచ్చి పురుషోత్తపట్నం అండి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పురుషోత్తపట్నం. మన బోర్డుకి రైట్ లో కనిపిస్తున్న విలేజెస్ అన్ని తూర్పు గోదావరి జిల్లాలు గాను, అలాగే లెఫ్ట్ లో కనిపిస్తున్న విలేజెస్ అన్ని పశ్చిమ గోదావరి జిల్లాలు గాను పిలువబడుతున్నాయండి. మరి ఈ రోజు ఈ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎండ్ చేసుకొని ఖమ్మం డిస్టిక్ లో కూడా అడుగు పెడతాం. అలాగే చూడండి సార్, బోటికి లెఫ్ట్ లో ఒక విలేజ్ కనిపిస్తుంది. బోటికి లెఫ్ట్ లో ఈ విలేజ్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం అండి. మనం లెఫ్ట్ లో చూడబోయే గ్రామాలకి ఈ పోలవరం మండలం. ఈ పోలవరాన్ని రెడ్డి రాజులు పరిపాలించేవారు. మరి అప్పుడు రెడ్డి పోలవరం పిలుస్తూ ఉంటారండి. అలాగే ఫ్రంట్ డ్రైవర్ గారికి ఎవరు అడ్డు ఉండొద్దండి, సైడ్ కి వచ్చేయండి. రైలింగ్ సైడ్ వెళ్ళండి, డ్రైవర్ గారికి ఎవరు అడ్డు ఉండొద్దు, ఎందుకంటే ఆయనకి క్లియరెన్స్ కనిపించాలి. చిన్న పిల్లల్ని ఎవరు ఒంటరిగా రైలింగ్ సైడ్ వదలొద్దండి. ఎవరి పిల్లల్ని వారు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న ప్రతి ప్రదేశం కూడా అతి లోతైన ప్రదేశం. అలాగే మీ విలువైన వస్తువులు కూడా సెల్ ఫోన్స్ కానీ, వీడియో కెమెరాస్ కానీ, మనీ బ్యాగ్స్ కానీ ఎవరు చైర్స్ మీద పెట్టి మర్చిపోవద్దండి. పైన ఉన్నవారు ఎవరు చైర్స్ మీద పెట్టి మర్చిపోవద్దు, అవి జారే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరంతా టీవీలో పేపర్లో చూస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఇందిరా డ్యామ్. మరి ఆ డ్యామ్ నిర్మిస్తున్న ఆ ప్లేస్ కూడా ఈరోజు మీ అందరికి చూపిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ ఇందిరా డ్యామ్. సార్ బోట్కి రైట్ లో చూడండి ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. బోట్కి రైట్ లో ఇది పుష్కర ఎత్తిపోతుల పథకం అండి. ఈ చుట్టుపక్కల రైతుల పంట పొలాల కోసం ఈ పుష్కర ఎత్తిపోతుల పథకాన్ని నిర్మించారు. మరి దీన్ని నిర్మించిన వారు మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపన జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ పుష్కర ఎత్తిపోతుల పథకం పూర్తయిందండి. అలాగే ఆ పక్కన ఇంకోటి కూడా నిర్మిస్తున్నారు. ఇది రైతుల పంట పొలాల కోసం నిర్మించారండి పుష్కర ఎత్తిపోతుల పథకాన్ని. అలాగే రైట్ లో చూడండి సార్, కొండ పైన ఒక ఎల్లో కలర్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది బోటికి రైట్ లో. మరి ఈ వాటర్ ట్యాంక్ ని ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి మంచినీటి సరఫరా కోసం సత్య సాయిబాబా ట్రస్ట్ వారు నిర్మించారండి. ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి మంచినీటి సరఫరా కోసం సత్య సాయిబాబా ట్రస్ట్ వారు నిర్మించారు. ఒంటరిగా వదలొద్దండి, చిన్న పిల్లల్ని ఎవరి పిల్లలు వారు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కింద క్యాంటీన్ లో డ్రింక్స్ వాటర్ బాటిల్స్ రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పకనే చెబుతున్నవి
సాంగ్స్ అబ్బమ్మా. డయాస్ మీద నుంచిన వారు కొంచెం పక్కకి నుంచొని ఫోటో తీసుకోండి, ఎందుకంటే వెనకాల కూర్చొని. టెంపుల్ వచ్చి మహానందీశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ స్వామి వారు నిత్యం పూజలు అందుకుంటారు. మరి వేరే ఇంకో పేరు కూడా ఉందండి ఈ టెంపుల్ కి. అక్కినేని నాగార్జున, విజయశాంతి నటించిన జానకి రాముడు మూవీ 80% కూడా ఈ టెంపుల్ దగ్గర షూట్ చేశారు. మరి అప్పటి నుంచి అందరూ జానకి రాముడు టెంపుల్ అని పిలుస్తూ ఉంటారండి. మన బోటికి లెఫ్ట్ లో కనిపిస్తుంది టెంపుల్, జానకి రాముడు టెంపుల్. మరి ఆ టెంపుల్ పక్కనే ఒక కరెంట్ టవర్ కూడా కనిపిస్తుంది. మరి అక్కినేని నాగార్జున గారు ఆ కరెంట్ టవర్ ఎక్కి హీరోయిన్ అని కాదండి గాలిపటాన్ని కాపాడారు ఆయన. అక్కినేని నాగార్జున గారు షూట్ చేశారండి. అలాగే చాలా మంది బలాదూర్ మూవీ చూసే ఉంటారండి. మరి బలాదూర్ మూవీ కూడా ఈ అఖండ గోదావరి పైన షూట్ చేశారు. మరి ఆ మూవీలో రవితేజ గారికి డూబుగా నటించిన ఒక వ్యక్తి చనిపోయిన ప్లేస్ కూడా ఇదేనండి. చాలా మంది పేపర్లో కూడా చూసే ఉంటారు. సూర్యుడొచ్చి తలుపు నడితే తీయకుంటే చాలంట, తుదిరేగి కలబడితే వలపు జోరు తెలాలి. ఉడుకు పుట్టి నాడు కబడ్డీ ఉండబట్టి వయసు కోరు తీరాలిలే. చూడండి సార్, బోట్కి రైట్ లో చూడండి ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ పైన ఒక వైట్ పిల్లర్, ఆ పిల్లర్ పైన ఒక రెడ్ కలర్ జెండా కూడా ఎగురుతుంది. మరి ఇందాక మీకు లెఫ్ట్ లో చూపించాను. నాన్ ట్రైబల్ ఏరియా రామాయపేట నుంచి రైట్ లో ఈ కొండ వరకు పోలవరం ప్రాజెక్ట్ ఇందిరా డ్యామ్ ని 140 గేట్లతో QY లో నిర్మిస్తారండి. ఈ ప్రాజెక్ట్ ని ఆ లెఫ్ట్ లో కనిపించిన నాన్ ట్రైబల్ ఏరియా రామాయపేట నుంచి రైట్ లో ఈ కొండ వరకు 140 గేట్లతో QY లో నిర్మిస్తారండి ఈ ప్రాజెక్ట్ ని. మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రకృతి అందాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. మరి ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్స్ లో కానీ వీడియో కెమెరాస్ లో కానీ బంధిస్తారని మీరు రవి కోరుకుంటున్నాడు. అలాగే చాలా మంది కేక మూవీ చూసే ఉంటారు. మరి ఆ మూవీలో ఒక సన్నివేశాన్ని ఈ కొండ చివరి భాగంలోనే షూట్ చేశారండి. తేజ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయిన కేక మూవీలో ఒక సన్నివేశాన్ని ఈ కొండ చివరి భాగంలోనే షూట్ చేశారు. మరి అలాగే ఆ మూవీ కూడా చాలా సూపర్ హిట్ అయిందండి కేక.
పరవశించు జన్మ జన్మరా అన్నీ పొద్దునే సాయంత్రం వచ్చేది అట్లా ఉన్నది. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మరి మీరు వింటున్నారు 93.5 SFM లో మా ఆనంద్ టూరిజం బోర్డ్ చాలా కూల్ గురు. మరి మీకోసం డివిడి ప్లేయర్ లో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఈ పూడిపల్లి గ్రామానికి ఎక్కువగా వస్తారండి డైరెక్టర్స్. చూడండి సార్, గోదావరి ఒడ్డున స్టెప్స్ తో మనకి ఒక డయాస్ కనిపిస్తుంది. గోదావరి ఒడ్డున స్టెప్స్ తో మనకి ఒక డయాస్ కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు భారీ బడ్జెట్ సెట్ వేసి ఆ డయాస్ మీద షూట్ చేశారండి మూవీని. నందమూరి బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు సెట్ వేశారండి ఆ డయాస్ మీదే. మరి అలాగే ఆ మూవీ కూడా చాలా సూపర్ హిట్ అయిందండి ఒక్క మగాడు. అలాగే ఇంకొంచెం ముందుకు చూస్తే కనుక ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. శిథిల అవస్థలో ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. దానికి ఇప్పుడు పెయింటింగ్ కూడా వేస్తున్నారండి మళ్ళీ ఆ బిల్డింగ్ కి. ఈ బిల్డింగ్ వచ్చి రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన త్రిశూలం మూవీలో రావు గోపాలరావు గారు ఇల్లు కింద నిర్మించారండి ఈ వైట్ కలర్ బిల్డింగ్ ని. మరి ఆ మూవీలో రావు గోపాలరావు గారు ఏదో పెద్ద కోటలా ఫీల్ అయిపోతుంటారు. చూడండి సార్, వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. అలాగే ఇంకొంచెం ముందు చూస్తే కనుక కొబ్బరి చెట్ల మధ్యలో ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. మరి జానకి రాముడు మూవీలో విజయశాంత్ గారు ఇల్లు కింద నిర్మించారండి ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ ని. జానకి రాముడు మూవీలో విజయశాంత్ గారు ఇల్లు కింద నిర్మించారు. అలాగే మరి ఈ బిల్డింగ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 1 month 15 days స్టే చేశారండి. ఆయన ఇక్కడ ఎందుకు స్టే చేశారంటే ఆయన నటించిన ఆపద్ బాంధవుడు మూవీ కూడా ఈ పూడిపల్లి గ్రామంలోనే షూట్ చేశారండి. మరి ఆ మూవీకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ బిల్డింగ్ లోనే స్టే చేశారు. మరి ఈ పూడిపల్లి ప్రజలంతా గొప్పలుగా చెప్పుకుంటారండి. ఎందుకంటే మరి ఈ పూడిపల్లి గ్రామంలో ఆట అందాల రాముడు, ఆడవారి మాటలకి అద్దాలే వేరే, అలాగే బంగారు బుల్లోడు, ఆపద్ బాంధవుడు, జానకి రాముడు, త్రిశూలం, ఒక్క మగాడు ఈ మూవీస్ అన్ని ఈ పూడిపల్లి గ్రామంలోనే షూట్ చేశారు. మరి వీళ్ళంతా గొప్పలుగా చెప్పుకుంటారండి. మా ఊళ్ళో చిరంజీవి వచ్చాడు, బాలకృష్ణ వచ్చింది, విజయశాంత్ వచ్చిందని వీళ్ళంతా గొప్పలుగా చెప్పుకుంటారు. మరి ఆపద్ బాంధవుడు మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వాగులో కూర్చొని ఒక శివలింగాన్ని తయారు చేస్తారండి. మరి ఆ కొండ పక్క నుంచి ఒక వాగు ప్రవహిస్తుంది.
ఆ వాగు కూడా మీకు క్లియర్ గా చూపిస్తాం. మనకి రైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది వాగు. మరి ఆ వాగు లోపలికి చూడండి, 2 పెద్ద బండరాలు కనిపిస్తున్నాయి. ఆ వాగు లోపల మెగాస్టార్ చిరంజీవి గారు ఆ బండరాల పక్కనే కూర్చొని శివలింగాన్ని తయారు చేస్తారండి. మరి ఆ శివలింగం అయితే ఇప్పుడు ఇక్కడ లేదండి. రాజమండ్రి కోటిలింగాల రేవులో ఒక లింగం తక్కువైందని చెప్పి ఈ శివలింగం స్టేషన్ లో ఒక పోలీస్ స్టేషన్ అండి, బ్రిటిష్ కాలనీ పోలీస్ స్టేషన్. ఆ పెంకిటీలు చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి. బోటికి రైట్ లో 2 రోజ్ కలర్ బిల్డింగ్స్ మధ్యలో ఒక మహావృక్షం కింద చూడండి సార్ మనకి. అలాగే కొండ దగ్గర చూస్తే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. మరి బ్రిటిష్ కాలనీ టెంపుల్ అంటే అది శివాలయం మనకి కనిపిస్తుంది. ఆలయం ఒకటి బ్రిటిష్ కాలనీ ఆలయం అంటే అది. Who can't dance? Who can't dance? When I'm here, see you in the dance at the hall, and when I'm here, see you in the dance. When I'm here, see you in the dance at the hall, and when I'm here, see you in the dance. Let's dance. Who can't dance?